నమస్తే అండి, నేను విల్లి చక్రధర్. ఇవాళ చాలామంది నన్ను అడుగుతూ క్వశ్చన్ ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఎక్కడ ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు చూడండి, చాలా వరకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది కొంచెం స్లో డౌన్ అయింది. సో ఇట్లాంటి టైంలో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఆపర్చునిటీ ఉంది అనేది చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తున్నారండి. ఎందుకంటే గతంలో 2020 ఆ టైంలో మేము కొండాపూర్ ఆ ఏరియాలో మేము కొన్ని సజెస్ట్ చేయడం జరిగింది. ఫ్లాట్స్, సిగ్నేచర్ అపార్ట్మెంట్స్ అని అట్లాంటివి జస్ట్ కేవలం 5,000 రూపీస్కి మేము ఆ రోజున రికమెండ్ చేసాం వాళ్ళకి. సో ఎప్పుడైతే 5,000 రూపీస్కి మేము రికమెండ్ చేసామో చాలామంది తీసుకోవడం జరిగింది. ఇవాళ దగ్గర దాని ప్రైస్ వచ్చి 8,500 అయిందండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 to 4 ఇయర్స్లోనే. సో అట్లాంటి మంచి ఆపర్చునిటీ ఇప్పుడు ఏమన్నా ఉందా అంటే చూడండి, వెస్ట్ హైదరాబాద్ అనేసరికి మనకి ఏంటంటే కొండాపూరు, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రమ్గూడ ఇవన్నీ వస్తాయండి. ఇప్పుడు అక్కడ మార్కెట్ అంతా సాచ్యురేషన్ అయిపోయింది. అంటే మార్కెట్ చాలా హైలో వెళ్ళిపోయింది. అక్కడికి అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ కంటే బియాండ్ ద లిమిట్ వెళ్ళేసరికి ఏమవుతుందంటే చాలా మంది కొనడానికి భయపడతారు. ఎందుకంటే ఈవెన్ ఒక 2 BHK ఫ్లాట్ కొనాలన్నా 1 crore అవుతుంది. 3 BHK ఫ్లాట్ అయితే 2 crores దాకా పలుకుతుంది అక్కడ. సో అంత హై బడ్జెట్ పెట్టడం కూడా చాలా ప్రమాదకరమే. ఎందుకంటే మనకు వచ్చిన శాలరీస్లోంచి ఈఎంఐస్ కట్టుకోగా ఇంకా కొంచెం మనకు మిగలాలి. సో చాలామంది డ్రాప్ అవుట్ అవుతున్నారు అక్కడ తీసుకోవడానికి. సో అట్లాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయంటే ఈస్ట్లో ఉన్నాయండి. ఇప్పుడు మనకి చూడండి, వెస్ట్లో ఎప్పుడు సాచ్యురేషన్ అయిపోయిందో మొత్తం మార్కెట్ అంతా ఇప్పుడు ఈస్ట్ వైపు చూస్తున్నారు. గత గవర్నమెంట్ మనకి ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో మొత్తం వెస్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. సో ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ మొత్తం కూడా ఈస్ట్ సైడ్ ఫోకస్ చేస్తున్నారండి. సో ప్రప్రథమంగా ఫస్ట్ టైము మనకి ఈస్ట్ సైడ్ ఒక 17 floor హైరేజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయండి. సో మనకి ఎట్టయితే కల్చర్ వచ్చిందో వెస్ట్ సైడ్ ఏదైతే మనం హైరేజ్ అపార్ట్మెంట్స్ చూస్తున్నామో ఇప్పుడు స్లోగా అట్లాంటి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఈస్ట్ సైడ్ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఈస్ట్ సైడ్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకటేనండి, మనకి పోచారం. ఎందుకంటే పోచారంలో ఇన్ఫోసిస్, జెన్పాక్ట్ అవన్నీ మీకు తెలిసిన విషయమే. సో అట్లాంటి ఒక మంచి లొకేషన్లోనే మనకి చూడండి ఒక మంచి యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, అలా నల్లా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఇట్లాంటి యూనివర్సిటీస్ ఉన్న లొకేషన్. పోచారం అనేది చాలామందికి ఒక మంచి పాయింట్. అది ఈస్ట్లో మనకి ఎంత స్కోప్, వెస్ట్లో ఎంత స్కోప్ ఉందో రాబోయే రోజుల్లో అంత ఈక్వల్గా మనకు పొటెన్షియల్ ఉన్న స్కోపు ఈస్ట్ సైడ్ అండి. చూడండి, ఓఆర్ఆర్ అనేది చాలా ప్రప్రదం. ఇక్కడ ఓఆర్ఆర్కి బేస్ చేసుకొని ఓఆర్ఆర్కి దగ్గర అంటే ఓఆర్ఆర్ మనం ఎగ్జిట్ అవ్వగానే ఏదైతే కనుక ప్లేస్ మనకి నియర్ టు 10 minutesలో రీచ్ అవుతామో అదంతా గోల్డెన్ పొటెన్షియల్ ఆపర్చునిటీ చెప్తామండి. ఎందుకంటే చూసుకుంటే గతంలో మనకి టప్పా ఎగ్జిట్ కావచ్చు, లేకపోతే ఏదైనా రాజేంద్ర నగర్ ఎగ్జిట్ కావచ్చు, ఎగ్జిట్కి దగ్గర హార్డ్లీ 20 minutes డ్రైవ్లో ఉన్న లొకేషన్ అంతా కూడా ప్రైమ్ లొకేషన్ అని చెప్పచ్చు అండి. ఎందుకంటే మనం ఒకసారి ఓఆర్ఆర్ ఎక్కామా విత్ ఇన్ 1 hour మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరుకోవచ్చు. సో అట్లాంటి ఓఆర్ఆర్కి దగ్గర 5 minutesలోనే మనం రీచ్ అయ్యే ప్లేస్ ఏదైనా ఉందా అంటే మనకి అనురాగ్ యూనివర్సిటీ ఉందండి ఇక్కడ నారపల్లిలో. సో అట్లాంటి అనురాగ్ యూనివర్సిటీ దగ్గర మనకి ఒక హైరేజ్ అపార్ట్మెంట్స్ అనేది వస్తున్నాయి. 17 floor హైరేజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. సో అట్లాంటి 17 floors మనకి 2 towers కట్టడం జరుగుతుందండి. వచ్చేసి మనకి 427 యూనిట్స్ వస్తున్నాయి. అంటే ఫ్లాట్స్ వచ్చేసి 427 యూనిట్స్ వస్తున్నాయి. సో అందులో మనకి 2 BHK, 3 BHK అనేది 2గా ఉన్నాయండి. సో ఇప్పుడు చూడండి, మనకి జస్ట్ ఇది వరంగల్ హైవే ఏదైతే ఉందో హార్డ్లీ 1 kilometer లోపే వస్తుందండి మన ప్రాజెక్ట్ నుంచి. సో 1 kilometer తక్కువలో ఉన్న వరంగల్ హైవేలో ఏదైనా మంచి ఆపర్చునిటీ ఉంది అంటే మాత్రం ఇది మంచి ఫ్లాట్స్ చెప్పచ్చు. అలాగే 5 minutesలో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ వస్తుందండి. అలాగే జోమని ఇంటర్నేషనల్ స్కూల్స్ చూడండి, అక్కడ చాలా రాక్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కావచ్చు, అలాగే DPS స్కూల్ కావచ్చు, అవి కూడా చాలా దగ్గరలోనే ఉన్నాయి మనకి. సో అట్లాగే హాస్పిటల్స్ చూసినా కూడా మనకి చాలా మంచి హాస్పిటల్స్ అయితే దగ్గరలో ఉన్నాయండి. ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీకి కావాల్సిన అన్ని ఒక హాస్పిటల్స్, స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, మాల్స్, అలాగే ఫుడ్ కోర్ట్స్, మెక్డొనాల్డ్ వాళ్ళ ఫుడ్ కోర్ట్, ఇవన్నీ కూడా మనకి చాలా దగ్గరలో అవైలబిలిటీలో ఉన్నది. ఏదైనా లొకేషన్ ఉంది, ప్రైమ్ లొకేషన్ ఉంది అంటే మాత్రం ఇది చెప్పచ్చండి. సో అట్లాంటి మంచి డీమార్ట్ కూడా ఉందండి. చూడండి, ప్రొవిజన్స్ మనకు కావాలి డీమార్ట్ వెళ్తాం. సో అట్లాంటి డీమార్ట్ కూడా మనకి చాలా దగ్గరలో ఉంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న ఈ హైరేజ్ అపార్ట్మెంట్స్ కేవలం ఇప్పుడు మనకి 4,999కి దొరుకుతుందండి. సో అట్లాంటి 4,999 ప్లస్ ఎమ్యూనిటీస్. సో ఒక తక్కువ బడ్జెట్లో మనకి ఎప్పుడైతే 2020 ఆ టైంలో మనకి వెస్ట్ హైదరాబాద్లో ఉన్న ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్ ఇవాళ మనకి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈస్ట్లో దొరుకుతుందండి. సో ఈస్ట్లో కూడా అంటే కనుక చూడండి, మనకి ఉప్పల్ నుంచి తీసుకుంటే కూడా ఆ బెల్ట్ అంతా ఈస్ట్ అంటాము. సో ఎప్పుడైతే అంత లాంగ్ వెళ్ళకుండా అంటే మనకి చూడండి ఓఆర్ఆర్కి దగ్గర చాలామంది చూసేది ఏంటంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ చూసుకుంటారండి. ఉప్పల్ నుంచి ఎంత దూరం ఉందని కాదు, ఓఆర్ఆర్కి ఎంత దగ్గర ఉన్నది చాలా ప్రైమ్గా తీసుకుంటున్నారు. సో అట్లాంటి హార్డ్లీ జస్ట్ 5 minutes డ్రైవ్ టు ఓఆర్ఆర్ అండి. సో ఇవాళ మనకు 4,999 ప్రైస్కి ప్లస్ ఎమ్యూనిటీస్కి దొరుకుతుంది. సో ఇది ఎప్పటిదాకా ఉంది ఈ ప్రైస్ అంటే టిల్ 31st March 2025 మాత్రమేనండి. తర్వాత చూడండి, మనకి స్టెప్ బై స్టెప్ 500 రూపీస్ పెంచుకుంటూ వెళ్తారు. సో ఇట్లాంటి గోల్డెన్ ఆపర్చునిటీలో మనం కనుక ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి. అందులో కూడా 1,250 square SFTతో స్టార్ట్ అయిన 2 BHK మ్యాక్సిమం 2,320 SFT అండి. 2,320 SFT అంటే ఒక లావిష్ 3 BHK చెప్పచ్చు మనం. సో ఇప్పుడు చూడండి, మనకి చాలామంది తెలియదు ఇక్కడ 15-17 ఫ్లోర్స్లో అపార్ట్మెంట్స్ వస్తుందని చెప్పి.
మేము మా ఉద్దేశం ఏంటంటే చాలామంది చూడండి ఒక ఎన్ఆర్ఐస్ కావచ్చు, అమెరికాలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆస్ట్రేలియా కావచ్చు, సింగపూర్, దుబాయ్ నుంచి కావచ్చు, మమ్మల్ని అడుగుతుంటారు ఏదైనా మంచి ఆపర్చునిటీ ఉందా. ఎందుకంటే మేము 5,000 రూపీస్లో ఇవాళ ఎంటర్ అవుతాము, రేపొద్దున మార్కెట్లో బాగా పెరిగి ఫ్లోర్ బై ఫ్లోర్ రేజ్ అయిపోయి మొత్తం 2028కి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది ఫినిష్ అవుతుందని. ఆ టైంకి ఇది జస్ట్ 7,500 8,000 రూపీస్ వచ్చినా కూడా మనకి మంచి వాల్యూ వచ్చినట్టే కదా అనుకున్న థాట్లో ఉంటారు ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి వచ్చేసేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళ కోసం కూడా చాలా బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి అనురాగ్ యూనివర్సిటీ అనేది పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్. చాలామందికి పేరెంట్స్ కూడా చేస్తున్నారంటే పిల్లలు చాలా ట్రావెల్ చేస్తున్నారు, 1 కిలోమీటర్ రోజుకి 1 అవర్ జర్నీ చేస్తున్నారు. దగ్గరలో కాలేజీ దగ్గరలో ఏదన్నా మంచి రెసిడెన్షియల్ సొసైటీ దొరికితే కనుక ఒక 4-5 పిల్లల్ని అందులో ఒక హాస్టల్ లాగా చేసుకొని మనకి ఒక ఫ్లాట్స్లో కూడా ఇప్పుడు చూడండి ఓన్లీ ఫ్యామిలీసే కాదు, ఒక 4-5 కలిసి స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళు కూడా తీసుకుంటున్నారు ఇవాళ రేపు. సో అట్లా కూడా డిమాండ్ బాగా పెరుగుతుందండి. సో ఎప్పుడైనా కాలేజ్కి దగ్గరలో ఉన్న అపార్ట్మెంట్స్కి వచ్చే డిమాండ్ వేరుగా ఉంటుంది. మనకి ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా రెంటల్ ఇన్కమ్ కూడా చాలా అధికంగా వస్తుంది. ఒక ఫ్యామిలీకి రెంట్కి ఇస్తే మనకి 15,000 20,000 వస్తుంది. అదే కనుక ఒక 5-6 పిల్లల్ని ఒక అకామిడేట్ చేస్తే కనుక ఇంకా రెంటల్ ఇన్కమ్ అనేది పెరిగే అవకాశం చాలా ఉంది. సో అట్లా మనకి ఏంటంటే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఈ దరిదాపులు ఉన్నాయి కాబట్టి మనకు కూడా అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుందండి ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే. సో ఇట్లాంటి బెనిఫిట్స్ ఉన్న అపార్ట్మెంట్స్ చాలా రేర్గా ఉంటాయి. ఫస్ట్ ఈస్ట్ సైడ్ కూడా ఒక హైరేజ్ అపార్ట్మెంట్స్ అనేది కల్చర్ స్టార్ట్ అవుతుంది మెల్లిమెల్లిగా. సో ఇట్లాంటి టైంలో చూడండి మనం కనుక జస్ట్ ఒక 5 lakhs టోకెన్ అడ్వాన్స్ ఇచ్చేసి మీరు బ్లాక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం ఎట్లయితే ఒక ట్రైన్లో కానివ్వండి, ఒక బస్సులో కానివ్వండి, మనం ఒక ఖర్చు వేస్తాం, ఖర్చు వేసి మనం సీట్ రిజర్వ్ చేసుకుంటాం, మళ్ళీ మనం బస్ ఎక్కుతాం. అట్లాగే ఎప్పుడైనా ఒక ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న అపార్ట్మెంట్స్లో కూడా మనం టోకెన్ అడ్వాన్స్ కింద కొంచెం అమౌంట్ ఇచ్చి మనం దాని లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫికేషన్ చేసుకొని అంత డేటా వచ్చిన తర్వాత అప్పుడు మనం బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చండి. ఆల్మోస్ట్ 80% దాకా మనకు లోన్ తీసుకోవచ్చు. బ్యాంక్ లోన్స్ ఐసిఐసిఐ వాళ్ళకి మనం దీనికి అప్రూవల్ ప్రాజెక్ట్ ఉందని చెప్తున్నారు. సో మనం అట్లాంటి బ్యాంక్ లోన్ ద్వారా వెళ్ళొచ్చు. లేదా మీరు కనుక అప్పుడే క్యాష్ కూడా ఇవ్వచ్చు, డౌన్ పేమెంట్లో కొంచెం క్యాష్ ఇచ్చి కూడా మనం దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి చాలామంది మా దగ్గర మేము ఒక ల్యాండ్స్ అమ్మాము, మాకు కొంచెం బల్క్ అమౌంట్ వచ్చింది, లేకపోతే ఒక పొలం అమ్మాము, బల్క్ అమౌంట్ వచ్చింది, క్యాష్ రూపంలో వచ్చింది. సో క్యాష్ రూపంలో వచ్చిందని మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేం, పీజీఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేం, అలాగే చూస్తే మనకి బ్యాంకులో ఎఫ్డీ వేయలేం. సో అట్లాంటివి కూడా మనం ఎన్కాష్ చేసుకోవడానికి మార్చుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయండి. సో ఒక మంచి ఈస్ట్ వెస్ట్ చూడండి ఆపర్చునిటీస్ అనేవి వెస్ట్ నుంచి ఈస్ట్కి మారుతున్నాయి. సో అట్లాంటి వెస్ట్ నుంచి ఈస్ట్కి మారుతున్న ఇలాంటి ఆపర్చునిటీలో ఫస్ట్ ప్రైమ్గా వస్తుంది మనకి 17 floor అపార్ట్మెంట్స్. సో ఇందులో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి ఓడాకి దగ్గరగా ఉంది, నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది, చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, డిమార్ట్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి, మాల్ ఉన్నాయి, ఒక పక్క రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది కాబట్టి దీనికి డిమాండ్ అయితే చాలా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మా సజెషన్ అయితే ఇదండి, మీరు ఇట్లాంటి కనుక ఫ్లాట్స్ కనుక బుక్ చేసుకుంటే ఒకసారి చూడండి, విజిట్ చేయండి, మీకు అంతా బాగుంది నచ్చితే కనుక ఒక టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఒక ఫ్లాట్ బుక్ చేసుకోమని చెప్తున్నాను. థ్యాంక్ యూ.